ఎందుకక్క మరి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? అందరు అడిగిన వంటలు చేస్తున్నావు, నేను అడిగిన చికెన్ కేఎఫ్సీ మాత్రం చేస్తున్నావు. 2 days లో చేస్తున్నావు కదా, ఇంకెప్పుడు చేస్తావని రెగ్యులర్ గా ఒకరు కామెంట్ చేస్తున్నారు. నేనేమన్నా చెప్పనా అడగంగానే చేయడానికి? నేను కూడా నేర్చుకునే కదరా చెయ్యాలి. ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే మంచి లెగ్ పీస్లు 5 తీసుకున్నా, దాంట్లో ఘాట్లు పెట్టుకోవాలి మసాలాలంతా పోయేటట్టు. ఇంకా దీంట్లో ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 2 స్పూన్లంతా పెరిగేసి మంచి కలుపుకోవాలి. ముక్కలకంతా అబ్జర్వ్ అయ్యేటట్టు. ఒక 4 చెస్ట్ పీసులు కూడా తీసుకున్నా. ఒక 3-4 గంటలన్నా చికెన్ ని పక్కన పెట్టాలి, మసాలాలన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఇంకో ప్లేట్ లో ఒక కప్ అంత మైదాపిండి తీసుకొని దాంట్లో గరం మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం కారం కూడా వేసుకొని 2 స్పూన్లంత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఈ కేఎఫ్సీ చికెన్ కి మనకు కూలింగ్ వాటర్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ ని మైదాపిండి వేసి పిండి మొత్తం మంచిగా పట్టించి కూల్ వాటర్ లేసి ఒక 30 seconds అయినా అట్లా వదిలేయాలన్నమాట. లెగ్ పీస్ ని బయటికి తీసి మళ్ళీ మైదాపిండి లేసి ఎక్స్ట్రా పిండిని మొత్తం దులుపుకొని ఆయిల్ వేసి డీప్ గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, మాడిపోతాయి. అన్ని లెగ్ పీస్లకి అట్లనే పిండి పట్టించి మళ్ళీ ఐస్ వాటర్ లేసి మళ్ళీ మైదా పిండి లేసి పిండి పట్టించి ఎక్స్ట్రా పిండిని దులుపుకొని ఆయిల్ లేసి కాల్చుకోవాలన్నమాట. అమ్మ అయ్యా చెప్తుంటేనే ఆయాసం వస్తుందిరా బాబు. నా ఒంట్లో కొంచెం ఓపిక ఉండాలే కానీ ఏది బయట నుంచి కొనుక్కొని తినాల్సిన అవసరమే లేదు, అన్నింట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కసారి టమాటాకి చప్పల డిప్ చేసి ఇట్లా నోట్లో పెట్టుకొని ముక్కను కొరికితే అబ్బా ఏ ఉందిరా బాబు టేస్ట్ సాల్ జీవితానికి. కేఎఫ్సీతో పాటు నేను వేసుకున్న డ్రెస్ కూడా సూపర్ ఉంది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి, కింద ట్యాగ్ చేస్తా. సపరేట్గా రివ్యూ కూడా చేస్తాను అనుకోండి. బాయ్ మరి.